యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోనే అంగన్వాడీ బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం 3 మరియు రాయగిరి అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం 3 మరియు రాయగిరి అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతల వివరాల సంఖ్య ఎంత అని, వారందరూ ప్రతిరోజు కేంద్రానికి హాజరవుతున్నారా లేదా అని వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాజరును ఏ విధంగా నమోదు చేస్తున్నారని అటెండెన్స్ నిర్వహణను పరిశీలించారు. చిన్నారులకు ప్రతిరోజు ఏ విధమైన పోషకాహారం ఇస్తున్నారని, చదువు, ఆటలు ఏ విధంగా నేర్పిస్తున్నారని అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం చిన్నారులకు రంగులు, బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పాలని ప్రోత్సహిస్తూ వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందుతున్నదా లేదా, పాలు, గుడ్లు, పప్పులు తదితర పోషకాహార పదార్థాలు తగినంతగా సరఫరా అవుతున్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడకు వచ్చిన గర్భిణీ స్త్రీలతో కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత శాతం ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని గర్భిణీ స్త్రీని కలెక్టర్ తెలుసుకున్నారు. స్కానింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని, జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్లతో మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న BLOలుగా వారు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించిన అన్ని ఫారాలను అర్హులైన ప్రతి ఒక్కరి నుండి సేకరించాలని చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న వారి నుండి కూడా ఫారాలు సేకరించి పూర్తిగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిచూసి సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, MPDO నవీన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. मेरे टीचर है मेरे का ये वर्ड है very good that lady comes to sir I come to first one give me one okay so this one मेरे जिला పెట్టే వాళ్ళు స్కిల్స్ చూపించారు దీనికి యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నారు అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి సెకండ్ ఇదేంటమ్మా ఏమైనా స్టాక్ లేదు పెట్టుకోండి అని చెప్తున్నారు టైం లేదా ఓకే 12.6 ఉంది హాస్పిటల్ తెలియట్లేదా ఓకే ఎక్కడైనా జిల్లా హాస్పిటల్ ఓకే గుడ్ శామ్ మ్యామ్ ఉన్నారు టెస్టింగ్ మ్యామ్ శామ్ ఉంటే బాబు ఇప్పుడు నార్మల్ వచ్చేసారు వాడు మాట్లాడతాను ఓకే సో వాడి పేరు వేదాంశ్ ఓకే ఎంత ఏజ్ ఉంది 18 months బాగాలేదు ఓకే బాగా ప్రశ్నలో హిందీ లాగిన లాగిన్లో వెయిట్ చేశాను. ఇప్పుడు ఏ కేటగిరీలో వస్తుంది శాంపుల్ వస్తుంది నార్మల్ వచ్చేసారు గుడ్ కంగ్రాచులేషన్స్ అందులోనే మనం డిస్కస్ చేయాలి అవన్నీ చూపించండి ఇంట్లోనే ఉంటాడు బాబు
వాడు ప్రీ ప్రీ స్కూల్ పిల్లలు ఎంతమంది ఇప్పుడు? ఇక్కడ 13 పోయి వచ్చేసారు. ఫీవర్ వస్తుందంటే నేనే చూపించుకుంటాను. ఓకే, ఇప్పుడు 13 మంది పిల్లలు శాంతాన్ని ఎవరు లేరు, ఇప్పుడు ఒకడే తప్ప. వాడు వేదాంశు తనంటుంది సార్, నేను నీ అంటున్నాను. పేరే ఈ రాగి జాతి ఏమైనా ఈ సెంటర్లో ఏం సేవలు తెలుస్తుంది బాగుంది. అటెండెన్స్ కానీ మీకోసం కానీ ఏమైనా ఇది ఉంటే బాగుంది, ఇది నేర్పిస్తే బాగుంది, ఇది చేస్తే బాగుంది, అట్లా ఏమైనా ఉందా? టీవీ అని వీళ్ళే నన్ను అడిగి టీవీ చక్రవాకం నడిచేది మా అమ్మ. ఇప్పుడు కార్తీక దీపం. టీవీ పెడితే కార్తీక దీపం నడుస్తుంది మరి మా బయట. టీవీలో పెట్టే రైమ్స్ చూసి టీవీ లేదా మరి? బ్లూటూత్ ఒకటే ఇచ్చేది, దాంతో ఇది ఎక్కడ నేర్చుకున్నారు బాబు? సో అటెండెన్స్ రోజు వస్తారు, వాళ్ళు మన కోసం ఎన్షూర్ దట్ అటెండెన్స్, ఎస్పెషల్లీ పిల్లలు 3 నుంచి 6 పిల్లలు పక్కా ఇక్కడే ఉంటారు. అన్ని ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళాలి. అంటే వీళ్ళకి బాధ్యత